వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు పోలీ శ్రీకాంత్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ విజయంలో సురేష్ రెడ్డి వంటి నాయకుల పాత్ర కీలకమని అన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చేస్తున్న కొందరు తమ స్థాయిని గుర్తించి మాట్లాడాలని సూచించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ ను పాటించలేదని విమర్శించారు. ఇకపై బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా ఇక్కడ పత్రికా ప్రకటన చేసినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ 2-3 రోజుల నుంచి మా డివిజన్లో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. మరి ఏ ఎండకి ఆ గొడుగు పట్టే వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం ప్రజలు హాస్యాస్పదంగా చూస్తున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని తిరుగుతున్నారు. అయ్యా, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కాకుండా అక్కడ ఢిల్లీకి పోతే బడే బాయ్ అని చెప్పేసి, ఇక్కడ ఆంధ్ర పోతే ఇంకొక ఆయనతోని చేసుకుంటూ, మరి ఇది కాంగ్రెస్ పార్టీయా లేకుంటే చిట్టినాయుడు అండ్ కో కంపెనీ నడిపిస్తుందా మాకు అర్థమైతలేదు. ముందుగా మరి మీరు ఏదైతే మా నాయకుల గురించి మాట్లాడుతున్నారో నేను ఒకటే క్లుప్తంగా చెప్పగలుగుతాను. మా నాయకులు ఎవరు కూడా శ్రీశైలం గౌడ్ భిక్షతోని కార్పొరేటర్ కాలేదు. శ్రీశైలం గౌడ్ ఎమ్మెల్యే అయిందే కేవలం మా నాయకులు వెనకాల ఉండి ఆ రోజు వారు చేసిన శ్రమ వల్లనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఆయనకు ఛాలెంజ్ చేసి మరీ బయటికి వచ్చారు. వాళ్ళందరే మా పార్టీల కార్పొరేటర్ కింద ఉన్నారని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఈ దూలపల్లి రోడ్డు గురించి ఏదో మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. మేమే శాంక్షన్ చేయించినామని చెప్పి చెప్పలు కలుసుకుంటున్నారు. మీరు చేసింది ఏం లేదు. గౌరవ మా శాసనసభ్యులు 10 సార్లు స్థానిక మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి ఇక్కడ సమస్యను వివరించి శాంక్షన్ చేయించినందుకు ముందుగా అధికారులకు ఇది అవగాహన ఉండాలి. ఎవరు ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి, మరి ఎలాంటి ప్రోటోకాల్ లేని వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయలు కొట్టారు. మరి కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ లేదా అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. ఖబర్దార్, మా నాయకుల గురించి కానీ మా కార్యకర్తల గురించి కానీ ఎక్కడైనా పేలితే మాత్రం బాగుండదని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళ అద్దులు మీరి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, పార్టీ మారేడు, సురేష్ రెడ్డి పార్టీ మారిండు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి పోయిండు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోయి మాట్లాడుతున్నారు. అయ్యా, మీరేమో శుద్ధపూసలా? మీరు పార్టీ మారలేదా? పార్టీ మారిన వాళ్ళు ఉంటే చూపించండి మాకు. ఇక్కడికి వచ్చి చూపించండి. పార్టీ మారే వాళ్ళు ఉంటే మారలేదా? ఇంకో గురిగింజ కనిపించదంట. గురిగింజ కింద ఏముండదు. మీది కూడా అంతే. గురిగింజ కింద ఏముందో కనిపించదంట. మీది కూడా అంతే, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏం మాట్లాడతారు? ఎమ్మెల్యే సాబ్ గురించి, మాజీ ఎమ్మెల్యే గురించి. ఆ రోజు సురేష్ రెడ్డి అనే శక్తి మాజీ ఎమ్మెల్యే సాబ్ వెనుక ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారు గెలిచారు. ఆయన వెళ్ళిన తర్వాత అటువంటి నాయకులు మీకు దొరకలేదా? మరి 3 సార్లు కూడా డిపాజిట్ రాకుండా ఎందుకు ఓడిపోయారు? అది తెలుసుకోవాలి. ఎమ్మెల్యే సాబు ఐరన్ లెగ్ వెనుక ఎంట పెట్టుకొని చెబుతున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. సురేష్ అనేటువంటి షార్ప్ మనిషి ఎమ్మెల్యే సాబు దొరకలే మాజీ ఎమ్మెల్యేకి. అంతేగాని సురేష్ అని విమర్శించే స్థాయి నీది కాదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకుంటాడు ఎవరు లేడు. అర్థమైందా? ఇక్కడ జిఎస్ఆర్ సైన్యం. ఖబర్దార్ చెప్తున్నా, నీ లెవెల్లో నువ్వు మాట్లాడు, మితిమీరి మాట్లాడు. రీజన్ ఉంటే మాట్లాడు, రీజన్ లేకుండా మాట్లాడదు. జై తెలంగాణ.